6 అడుగు ఉన్నటువంటి ఒక మనిషి భూమి మీద అడుగు పెట్టి నిలబడి ఉన్నారు. స్తోత్రం. యుద్ధం కొనసాగుతుంది. ఆమేన్. ఈ యుద్ధములో ఇంకను విజయం సాధించలా. విజయం సాధించుటకు ఇప్పుడు చీకటి అయితే, సాయంకాలం వచ్చింది, చీకటి అయితే యుద్ధములో విజయం సాధించడం కుదరదు. స్తోత్రం, స్తోత్రం. శత్రువులను మొత్తం ఇకను చంపలేదు అని అర్థం. హల్లెలూయా. 6 అడుగున్న మనిషి భూమి మీద అడుగు పెట్టి నిలబడి సూర్య నక్షత్రం వైపు చూశాడు. హల్లెలూయా. ఆమేన్. ఈ సూర్య నక్షత్రం అంటే భూమి కంటే 13 లక్షల రెట్టి పెద్దది. అది ఆయనకి అప్పుడు తెలియదు. స్తోత్రం. హల్లెలూయా. 6000 డిగ్రీ సెల్సియస్ లో మరుగుతున్నటువంటి ఒక నక్షత్రమే. స్తోత్రం. ఆమేన్. ఈయన, నేను ఎందుకు ఇలా చెప్తున్నాను తెలుసా? ఎక్కువ బుద్ధి ఏం అవసరం లేదండి. దేవునికి స్తోత్రం. ఎక్కువ ఆలోచన అక్కర్లేదు, ఎక్కువ స్టడీ ఏం అవసరం లేదు. ఇది ఏది నీ స్టడీ చేసి తెలుసుకుంటే నీవు చెప్పటం మర్చిపోతారు. ఆమేన్. అందుకే కొంతమంది విద్యా సంబంధులకు జరిగిన కార్యం ఏం తెలుసా? వారు నేర్చుకున్న దాన్ని బట్టి క్యాల్కులేట్ చేయడం మొదలు పెట్టారు. నీవు నేర్చుకున్న దాన్ని పక్కన పెట్టండి. ఐ టెల్ యూ ఫర్ షూర్ యువర్ చికెన్ బ్రెయిన్ కెనాట్ అండర్స్టాండ్ ద మెజెస్టీ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఆమేన్. ఈ మెదడుకి దైవ మహిమను క్యాల్కులేట్ చేయడం సాధ్యం కాదు. సింప్లీ బిలీవ్. హల్లెలూయా. నమ్మితే చాలు. దేవునికి స్తోత్రం. ఈ వ్యక్తి అక్కడ నిలబడి చెప్తున్న మాట, సూర్యుడా నీవు గిబెయలో ఆగిపో, చంద్రుడా నీవు అయ్యోలలో ఇలా ఆగిపో. అయ్యా, ఈ సూర్య మండలములో లేదా నక్షత్ర మండలములో ఉన్న ఒక బెస్ట్ స్టాప్ కాదు గిబెయ. అప్పుడప్పుడు వచ్చి ఆగటానికి. స్తోత్రం, స్తోత్రం. మీకేమైనా అర్థమవుతుందా? అది బెస్ట్ స్టాప్ ఏం కాదు, లేదా వచ్చి అప్పుడు ఆగి మరలా వెళ్ళిపోతున్న ఏరియా కాదు. అది ఇశ్రాయేల్ అని చిన్న దేశములో ఒక చిన్న పర్వత ప్రాంతమే. ఆమేన్. ఈయన చెప్పిన తెలుసా? ఇది దాటి వెళితే, ఆ కొండకి అవతల వైపుకి వెళ్ళిపోతే మాకు వెలుగు రాదు. స్తోత్రం, స్తోత్రం. ఇక్కడి నుంచి అట్టు దాటవద్దు. సూర్యుడా ఇక్కడ ఆగు. 6 అడుగున్న మనిషి చెప్తే భ్రమణ పదములో తిరుగుతున్న ఈ భూమి ఆగిపోయింది. స్తోత్రం, స్తోత్రం. అప్పుడు అదనలో వ్యాపించిన శక్తి దైవ శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, ఇదని చరిత్రమే. దేవునికి స్తోత్రం. అగ్నికున్న బలమును వారు ఆర్పివేశారంట. దేవునికి స్తోత్రం. ఏడరెట్టిగా అది ఆమె మండింప చేసి అగ్నిలోనికి పడవేయటానికి వెళ్ళిన బలవంతులైన వ్యక్తులు మొత్తం అగ్నిలో కాలిపోతే ఈ 3 మనుషులు అక్కడ హ్యాపీగా తిరుగుతున్నారు. దేవునికి స్తోత్రం. వారు అక్కడికి వచ్చినప్పుడు అగ్నికుండం ఒక్క బలం వీరిలో ఉన్న శక్తి ఎదుట నిలబడలేకపోయింది. వెయిట్ చప్పట్లు కొట్టడానికి వెయిట్ చేయండి. స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏం తెలుసా? ఆ దేవుడు ఎవరు అని గ్రహించాలి. స్తోత్రం. దేవుని గురించి ఉన్న వివరణ బైబిల్ నుండి చదివి చూస్తే అగ్ని మండుతున్న మరుగుతున్న అగ్నికున్న కలర్ ఎలా ఉండుదో అలాగనే దేవుని గురించి వివరించి ఉన్నది. ప్రేమ అగ్ని వంటిది, అగాధ జల ప్రవాహములు దాని ఆర్పజాలదు. వీరిలో మండినది దేవుని మీద ఉన్న ప్రేమయే. ఈ చెప్పిన వాక్య భాగములు ఎక్కడ కూడా దేవుడు దిగి వచ్చారని లేదు. హలో, నేను చెప్పిన విషయములు ఎక్కడ కూడా యేసు దిగి వచ్చి కార్యం చేశారని లేదండి. వారు చెప్పినప్పుడు అది నెరవేరింది. వారు పలకితే అది జరిగింది. హల్లెలూయా. గట్టులు దాటి పొరలి ప్రవహిస్తున్నటువంటి యోర్దాన్ నది, ఆ యోర్దాన్ నది చెప్తున్న మాటయే, ఇది దాటి ముందుకు ఎవడు వెళ్ళడు. ఇంతవరకే ఇది దాటి వాగ్దానములోనికి చేరటానికి మీలో ఎవరికి కుదరదని గట్టులు దాటి ప్రవహిస్తుంటే మందస మోసుకొని వచ్చినటువంటి లేవీయులు, యాజకులు అడుగు పెట్టారు. స్తోత్రం. కెన్ యు ఇమాజిన్? హల్లెలూయా. నేను వారితో కొంచెం సంచారం చేస్తుంటాను. దేవునికి స్తోత్రం. అడుగు పెట్టిన తర్వాత జల ప్రవాహం వీరి అడుగును, వీరు కాళ్ళను తీసుకొని వెళ్ళలా, అక్కడ నుంచి రివర్స్. యోర్దాన్ అని మాటకి అర్థం డిసెండర్ అని. స్తోత్రం. ఆమేన్. డిసెండర్. హల్లెలూయా.
కొట్టుకొని పోతుంది లో ఎస్టీమ్ లోనికి. దేవునికి స్తోత్రం. అలా కొట్టుకొని పోతున్న యోర్దాను ఇంతకు ముందు చెప్పిన మాట, ఇక్కడికెవడు వచ్చినా వాని జీవితం ఇంకా లేదు, ఇంకా ఆయనకి ఎదుగదలు ఏముండదు, ఔన్నత్యం ఏముండదు, ఇందడితో ఇక డౌన్ ఫాల్. స్తోత్రం. కానీ ఇప్పుడు అలా చెప్పిన యోర్దాన్ తిరిగి వస్తుంటే యోర్దాన్ని అడగాలి, ఏమైంది? ఇప్పటి వరకు అలా ప్రవహించుకొని వెళ్ళి ఏం తిరిగి వస్తుంది? స్తోత్రం. యోర్దాన్ తప్పకుండా చెప్తున్న మాట ఉండదు, కొందరు అడుగు పెట్టారు, వారిలో ఒక శక్తి వ్యాపిస్తున్నది. హల్లెలూయా, హల్లెలూయా. వీరందరిలో వ్యాపించిన శక్తి దైవ శక్తి. హల్లెలూయా. ఆ దైవ శక్తిని వారి విశ్వాసం వల్ల గుర్తించారు. ఆమేన్. వారి విశ్వాసం వల్ల ఆ దైవ శక్తిని గుర్తించారు. బైబిల్ చేతిలో లేనప్పుడు, ఇప్పుడు ఉన్న రీతిలో ప్రసంగికులు లేనప్పుడు, విని విశ్వాసం తెచ్చుకుంటానికి ప్రసంగించి మనకి ఇది వినిపింప చేయటానికి ఉన్న వ్యక్తులు లేనప్పుడు వారికి అది సాధ్యమైంది. మరి ఇంతమంది ప్రసంగికులు ఉండేటప్పుడు, ఈ లోకమందయు ఇలాగను ప్రసంగములన్నీ జరుగుతున్నప్పుడు కూడా మనలో కార్యం సాధ్యం అవట్లేదు. అడుగు వాటి కంటను, ఊహించు వాటి కంటను. స్తోత్రం. ఆమేన్. కేరళలో ఒక చీఫ్ మినిస్టర్ ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. ఆ ప్రోగ్రామ్ ఏమిటంటే, ఆమేన్, ఒక ఏరియాకి వస్తారు, అక్కడ కలెక్టర్ను తీసుకుని వస్తారు, దాంతో పాటు కొంత అధికారులను తీసుకుని వస్తారు, కామన్ పబ్లిక్ ని పిలుస్తారు. ఆ కామన్ పబ్లిక్ ని పిలిపించి వాళ్ళకున్న సమస్యలు ఏమిటని అడిగి అది సాల్వ్ చేసిన ఒక ప్రోగ్రాం పెట్టారు. దేవునికి స్తోత్రం. కేరళలో దానికి పొదు సంపర్క పరిపాడి అని పెట్టారు. ఇక్కడ కూడా అటువంటిది ఉండొచ్చు. వాటి కాల్ there is some program. Hallelujah. Echebanda, something like that. Yeah. వచ్చి ప్రజల్ని కలిసి వాళ్ళతో మాట్లాడి అప్పటికప్పుడే సాల్వ్ చేయడం. ఏషియా నెట్ అని టెలివిజన్ ఛానల్ వారు ఆ ముఖ్యమంత్రిని పిలిచి వారితో అడిగారు, ప్రజలు వచ్చి అడిగినది అన్ని ఇవ్వటం సాధ్యమైందా? అప్పుడు ఆయన చెప్పిన మాట తెలుసా? అన్ని అడిగినదన్నీ ఇవ్వటం అయితే నా ఇల్లు కూడా వారు అడుగుతారు అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే అడుగుతున్న దానికి లిమిట్ ఏమి ఉండదని. స్తోత్రం. ఆమేన్. మనలో కొందరు అడిగిన దానికి లిమిట్ ఉండదా? స్తోత్రం. ఆమేన్. మనలో కొందరు పిల్లలకి నేర్పించిన మా పెద్ద అన్నయ్య ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు. అతడు ప్రార్థన చేసినటువంటి సమయం చేస్తున్న ప్రార్థనే, నా డాడీకి ఒక ట్రక్ నిండా డబ్బులు ఇవ్వయ్యా, ట్రక్ నిండా డబ్బులు ఇవ్వాలంట. దేవునికి స్తోత్రం. ఇంకా ఆయనకి ఉన్న కోరిక ఈ జేసీబీ ఈ ప్రొక్లైనర్ అని ఆయన చూసి ఆయనకి చాలా ఇష్టం అని చెప్తారు. డాడీకి ఒక ప్రొక్లైనర్, ఒక జేసీబీ అన్ని ఇవ్వండి అయ్యా. స్తోత్రం అని చెప్తాను. డాడీ చెప్తారు, ఇది అన్ని తీసుకొచ్చి నేను ఎక్కడ పెట్టాలి, నేను ఏం చేయాలి? స్తోత్రం. అతను అడిగినన్ని దేవుడు ఇచ్చి ఉంటే, మనం అడుగుతున్న అనేకం ఉంది, కానీ వాస్తవం ఏం తెలుసా? అడుగు వాటి కంటే ఇస్తారు. ఇంకా ఊహించు వాటి కంటే, మనం ఊహలో ఉన్నది చెప్పనక్కర్లేదు. దేవునికి స్తోత్రం. నేను ఇలా ఆలోచిస్తూ ఉంటాను, ఈ థింక్ చేస్తున్న వాటన్నిటికీ భాష ఉండి ఉంటే లేదా స్వరం ఉండి ఉంటే, స్తోత్రం స్తోత్రం, వాక్యం చెప్తున్నప్పుడు కూడా కొందరు థింక్ చేస్తుంది మాటగా బయటకు వస్తే ఎలా ఉండేది? హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. మీటింగ్ కొంచెం సమయం ఎక్కువ అయితే ఈయన ఆపట్లేదని చెప్తున్న లోపల ఉన్న ఆలోచన భాషగా శబ్దంగా బయటకు వస్తే ఎలా ఉండదు? ఆమేన్. లోపల స్తోత్రం. ఇప్పుడే కొందరు థింక్ చేస్తున్నారేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేతులతో దేవునికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్. ఇదిగో ఆమేన్. లోపల ఉన్నటువంటి థింకింగ్, ఆలోచన, దానికి శబ్దం లేదు, కానీ ఆ థింకింగ్ కన్నా అధికముగా మనం అడిగితే ఇవ్వటానికి సామర్థ్యం ఉన్న ఏ రాజు ఈ లోకములో లేదు. మనం అడుగుతున్నది ఇవ్వటానికి సాధ్యమయ్యే ఏ రాజు ఈ లోకములో లేదు. కానీ నేను పరిచయం చేస్తున్నటువంటి రాజునికి ప్రత్యేకత ఉంది. అడుగు వాటి కంటే అధికముగా ఇస్తున్న రాజు, ఊహించు వాటి కంటే అధికముగా ఇస్తున్న రాజు. హల్లెలూయా. ఆమేన్. నేను ఫైనల్ కన్క్లూషన్ వెంటనే చెప్పి ముగించవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆమేన్. అందుకొరకు అది మిడిల్లో నేను చెప్తున్నాను. ఫైనల్ వరకు వెళ్ళటానికి కుదరదని నాకు తెలుసు. ఒక ప్రత్యేకమైన ఆత్మశక్తి వ్యాపింపబోతున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ఫైనల్ కన్క్లూషన్ ఏమిటని కొంచెం తెలుసుకోండి. హల్లెలూయా. మనం అడగల పరలోకం. స్తోత్రం.
స్తోత్రం. అమ్మా, నీవు అడిగిన మాక్సిమం ఎన్ని కిలోగ్రామ్ బంగారం అడిగి ఉండొచ్చు? ఆమేన్. నీ మాక్సిమం ఎన్ని అడిగి ఉండొచ్చు? ఒక 10 కిలోగ్రామ్ అడిగితే ఇంకా అది ఎక్కడ పెట్టాలని నీవు ఏడుస్తారు. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. కానీ బంగారంతో నీ కొరకు ఇల్లు కట్టారు దేవుడు. ఆమేన్, ఆమేన్. ఒక్క డైమండ్ దొరికితే బాగుండేదని అనుకున్న నీ కొరకు రత్నాలతో ఆ ఇంటిని అలంకరింపజేసారు. స్తోత్రం. నీ ఉండబోతున్న పట్టణముకు 200 అడుగున్న 6 అడుగు 8 అడుగు కాదండి, 200 అడుగున్నటువంటి గోడ సూర్యకాంతం క్రిసలైట్ అని ఒకే రత్నముతో కట్టారు. ఆమేన్. ఆ పట్టణముకు పునాది 12 రకాలైన రత్నములతో చేశారు. స్తోత్రం. ఇక ఆ పట్టణం యొక్క ఎత్తు నీవు క్యాల్కులేట్ చేయలేం. కారణం, ఈ భూమిలో ఉన్న ఎత్తైన బిల్డింగ్ 1 కిలోమీటర్ కూడా హైట్ లేదు. బుర్జ్ ఖలీఫా. స్తోత్రం. దానికన్నా ఎత్తైన ఒకటి చైనా వాళ్ళు కడుతున్నారంట, నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. విన్నాను. స్తోత్రం. కట్టని. ఆమేన్. ఇప్పుడు వరకు ఉన్న వాటిలో 1 కిలోమీటర్ హైట్ ఉన్నది లేదు. కానీ పరిశుద్ధ బైబిల్ చెప్తున్న రీతిలో చూస్తే మన కొరకు దేవుడు కడుతున్న ఆ పట్టణం 2400 కిలోమీటర్ ఎత్తు, 2400 కిలోమీటర్ వెడల్పు, 2400 కిలోమీటర్ పొడుగు, చచ్చవుగమైన శుద్ధ సువర్ణమైన పట్టణం. మీరు అడిగారా? టెల్ మీ, మీలో ఎవరైనా అడిగారా? మీరు అడగకుండానే, ఓ గాడ్, అడగకుండానే నీ కొరకు మనోహరమైన, నీ ఊహించలేనిది నీ కొరకు చేసి పెట్టారు దేవుడు. స్తోత్రం, 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 స్తోత్రం. ఆ లెవెల్లోనికే దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళబోతున్నారు. స్తోత్రం. సో ఈ కార్యం సాధించాలి. కార్య సాధకమైన తన శక్తి. స్తోత్రం. కార్యమును సాధించుటకు ఇక్కడ 2 విషయం ఉంది. అడుగు వాటి కంటెను, ఊహించు వాటి కంటెను. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పిన అడుగుతున్నది ఎవరు లేనప్పుడు మనం దేవుని కొన్ని అడుగుతుంటారు. దేవునికి స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. నాకు ఒక రోజు ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్ వచ్చింది. ఆ ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్ బయట రాసి ఉంది, ఇది అన్ని ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్ తో పాటు పెట్టవద్దు. హల్లెలూయా. అర్థం, మిగిలిన వారెవరు దీని కొరకు ప్రేయర్ చేయకూడదు. అయ్యగారు మీరు మాత్రమే ప్రేయర్ చేయాలి. ఇప్పుడు నాకు బికాస్ కామన్లీ ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్ వస్తున్నప్పుడు ఫస్ట్ నా దగ్గర వస్తుంది. నేను ప్రేయర్ చేసిన తర్వాతనే ప్రేయర్ చేసినటువంటి వారికి ఆఫీస్కి ఇస్తుంటాం. సో నేను అది చూసినందున నేను అప్పుడు చదువులా మార్చి పెట్టాను. మిగిలినదని ఒకసారి ప్రేయర్ చేసిన తర్వాత నేను ఇచ్చాను. ఈ ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్ కొన్ని రోజు తర్వాతనే మరలా గుర్తు వచ్చింది. వెంటనే మరలా తీసి చూసాను. అది తీసి చూసినప్పుడు దానిలో ఒక అమ్మాయి కొన్ని విషయములు అక్కడ రాసి పెట్టి ఉంది. స్తోత్రం. హల్లెలూయా. కాకినాడలో ఉన్నవారు కాదండి, ఏ తల్లిదండ్రులు అమ్మాయిని డౌట్ పడవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఆ అమ్మాయి నా అమ్మాయి ఏమైనా అని చెప్పుకొని ఆలోచించొద్దు. అందుకే చెప్పాను, అడ్వాన్స్ కాకినాడలో ఉన్నది కాదు, కాదు, కాదు. స్తోత్రం, స్తోత్రం. దానిలో ఏం రాసిందంటే, నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను, ఆ అబ్బాయినే నేను వివాహం చేసుకోవాలి, అందుకొరకు మీరు ప్రార్థన చేయాలి. నేను ఫోన్ చేసి తిరిగి పెట్టాను, నాకు బ్రోకర్ పనే కదా. దానిలో పేరు రాయాలి అని ఉన్నందున పాప తన పేరు రాసి ఉంది, తన ఎడ్యుకేషన్ రాసి ఉంది, తన కాంటాక్ట్ నంబర్ కూడా రాసి ఉంది. స్తోత్రం. హల్లెలూయా. నేను ప్రార్థన చేసిన తర్వాత నేను ఆమెకి మరలా కాల్ చేశాను. స్తోత్రం. అప్పుడు ఆమె చెప్పినటువంటి మాటే తెలుసా, అడుగు వాటి కంటే దేవుడు ఇస్తారని వాక్యం ఉంది కాదా అన్నారు. మీకు అర్థమవుతుందా? స్తోత్రం. సో ఈమె అడుగుతున్నది ఏంటి? ఈమె ఒకరిని ప్రేమించాడు, ఆ వ్యక్తిని వివాహం చేసుకోవాలి. స్తోత్రం. అయ్యో, ఒక స్త్రీ ఒక వివాహం తర్వాత ఉన్నటువంటి తన బాధ చెప్తున్నప్పుడు నేను అనేక మందికి కౌన్సిలింగ్ ఇస్తుంటాను. ఆమె చెప్తున్న బాధ, అయ్యా ముక్కు చూసి పెళ్లి చేసుకున్నాడు, చాలా అందంగా ఉంది, కానీ ముక్కు మీద కోపమని తర్వాత అర్థమైందంట. స్తోత్రం. హల్లెలూయా. సో దైవిక శక్తి మనలో ఎందుకు క్రియారూపంలోనికి రావట్లేదు? వై గాడ్ ఈస్ సెండింగ్ హిస్ పవర్ అపాన్ us. పరిశుద్ధ బైబిల్ ఇలా రాయబడి ఉన్నది, పరిశుద్ధ ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు
మీరు శక్తి నొందుదరు. యూ షాల్ రిసీవ్ పవర్. అక్కడ ఏ శక్తి అని చెప్పల, శక్తి నొందుదరు. హల్లెలూయా. ఇక్కడ పవర్ ఉంది, అందుకే ఆ ఫ్యాన్ తిరుగుతుంది. ఆమేన్. దానిలో వచ్చిన పవర్ ఫ్యాన్ తిరగటానికి ఉపయోగిస్తున్నప్పుడు ఆ కీబోర్డ్ లో వచ్చిన పవర్, ఒకసారి ప్లే చేయండి. ఆ కీబోర్డ్ లో వచ్చిన పవర్ ఏమైంది? ఒక మ్యూజిక్ ని తీసుకుని వచ్చింది. హల్లెలూయా. ఆ ప్యాడ్ లో వచ్చిన పవర్ ఏమైంది? దేవునికి స్తోత్రం. ప్యాడ్ లో వచ్చిన పవర్ ఒక రిథమ్ సౌండ్ తీసుకుని వచ్చింది. హల్లెలూయా. ఆ ట్యూబ్ లైట్ లో వచ్చిన పవర్ వెలుగై మారింది. అన్నిటి మీద వచ్చినది పవరే. స్తోత్రం, స్తోత్రం. ఇక్కడ ఉన్న కేబుల్స్ లో పవర్ వెళ్తుంది. ఆ పవర్ వెళ్తున్నప్పుడు ఆ పవర్ కు ఒక ఉద్దేశం ఉంది. ఎక్కడికి వెళ్తున్నదో ఆ డెస్టినేషన్ లో చేరితే అది ఫ్యాన్ అయితే ఫ్యాన్ తిరుగుతుంది. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అయితే దాని నుంచి ఆ సౌండ్ ని జనరేట్ చేయడానికి ఉన్న శక్తి దానికి ఉంది. అది లైట్ లోనికి అయితే లైట్ ని తీసుకుని రావడానికి ఉన్న పవర్ ఉంది. కానీ మధ్యలో ఆ పవర్ లీక్ అయితే, మధ్యలో ఆ పవర్ లీక్ అయి మీలో ఎవరైనా ఆ పవర్ ను ముడితే ఏమవుతుంది? స్తోత్రం. అప్పుడు అది సరి అయిన యూస్ లోనికి రాదు. అది మరణముకు కూడా కారణం కావచ్చు. ఎంతమందికి ఇది అర్థం అవుతుంది? ఎంతమందికి ఇది అర్థం అవుతుంది? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు నీలోనికి శక్తి దిగి వస్తున్నది. ఈ శక్తి దిగి వచ్చిన తర్వాత సరి అయిన యూసేజ్ ఆ శక్తికి నీవు ఇవ్వని పక్షం అదే శక్తిని బట్టి జరగకూడని కొన్ని కార్యములు జరుగుతుంది. ఐ విల్ సే యు ఎన్ ఎగ్జాంపుల్. అపోస్తలులు ఆత్మశక్తితో ఉన్నారు. అనేకులను రక్షించుటకే వారి మీద ఆత్మశక్తి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనక యెరూషలేములోని యూదయ సమరయలోని భూదిగంధముల వరకు నాకు సాక్షులవుదురు. ఆమేన్. మీరు భూలోకమంతయు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. ఏ వార్త? హల్లెలూయా. సో అపోస్తలులు పొందినటువంటి అభిషేకములో ఏ వర్తమానం రావాలి? స్తోత్రం. ఆ అభిషేకంతో వారు కూర్చొని ఉన్నటువంటి సమయం, ఆ శక్తితో వారు కూర్చొని ఉన్నటువంటి సమయం. హల్లెలూయా. శ్రద్ధగా వినండి. ఇదిగో ఒక అనన్య వస్తున్నాడు. ఆ అనన్య తనకున్నటువంటి స్థలం అమ్మేరు. అమ్మి డబ్బులు పట్టుకుని వచ్చి అపోస్తలుల పాదములో పెట్టారు. అపోస్తలులు పేతురు అడుగుతున్న మాటయే, అనన్య ఇంతకేనా అమ్మేరు? అతను చెప్పారు, అవును. అబద్ధం మాడుట వలన రక్షణ సువార్త తీసుకొని వస్తున్నా వీరి నోటి నుండి ఈ మాట అవునా, పరిశుద్ధాత్మకి విరోధముగా అబద్ధమాడుటకు నీకు ఎలా సాధ్యమైందని నోటి నుంచి మాట రాగానే రక్షణ కాదు శిక్ష అక్కడ ప్రత్యక్షమైంది. వచ్చిన అనన్య అక్కడ చనిపోయాడు. అదన్న పాతి పెట్టి అక్కడ యవనస్తులు వచ్చి నిలబడి ఉన్న సమయం, ఇదిగో అతని భార్య సఫీరా వస్తుంది. సఫీరా వచ్చినప్పుడు పేతురు అడుగుతున్నారు, అమ్మా ఇందకేనా ఇది అమ్మేరు? అవునండి. పరిశుద్ధాత్మను మోసపరచటానికి, పరిశుద్ధాత్మకి వ్యతిరేకముగా అబద్ధం మాట్లాడటానికి మీరు ఇద్దరు ఇలాగనే ప్లాన్ చేయటానికి ఏ దురాత్మ మీలో క్రియ చేసింది. మాట వచ్చి పడగానే ఆమె కూడా చనిపోయింది. అక్కడ రావలసిన సువార్తయే, కానీ సువార్త రాలా, మరణ వార్త వచ్చింది. ఆర్ యు అండర్స్టాండింగ్? అర్థమవుతుందా? రక్షణను తీసుకొని రావలసిన చోటలో శిక్షను తీసుకొని వచ్చిన శక్తి అయి అది మారిపోయింది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వారు చాలా మంది ఉన్నారు. ఆమేన్. పరిశుద్ధాత్మ అభిషేకం ఎందుకొరకు వినియోగించాలి అని తెలియకుండా చాలా మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. పరిశుద్ధాత్మ అభిషేకం ఎందుకొరకు వినియోగించాలని అనేక మంది వ్యక్తులు పరిశుద్ధాత్మ అభిషేకం ఎందుకొరకు వినియోగిస్తున్నారంటే, ఆ అభిషేకం దిగి వచ్చినప్పుడు
అన్య భాష చెప్తారు, గెంతులు వేస్తారు, కొంచెం సమయం చప్పట్లు కొడతారు. కేరళలో నేను చూసి ఉన్నాను, ఆమె రాగానే రిస్ట్ వాచ్ తీసి కట్టి ఆమె తీసి అక్కడ పెట్టేస్తారు. కారణం చప్పట్లు కొట్టి ఆరాధించటానికి. స్తోత్రం. ఇక్కడ అదేం అవసరం లేదు కదా, ఇక్కడ ఉన్న గాజులు పగిలిపోతాయేమోనని చప్పట్లు కొట్టమే మానేసారు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను. ఒక స్త్రీలో ఉన్న దురాత్మ బయటికి వచ్చినప్పుడు ఆ దురాత్మ చెప్పిన మాటయే హల్లెలూయా. మీరేమనుకున్న నాకు విషయం కాదు, ఉన్న సత్యమే చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. ఓకే, పరిశుద్ధాత్మ శక్తి ఎందుకొరకు వినియోగించాలి అని తెలియకుండా మిస్యూజ్ చేస్తున్నారు అనేకులు. అందుకే ఇలా ఉన్న శక్తి ప్రయోజనకరమై మారట్లేదు. పరిశుద్ధాత్మ శక్తి ఎందుకొరకు? సువార్తను ప్రకటించటానికి, చనిపోతున్న అనేకులు రక్షించటానికి పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ శక్తి నీలో వ్యాపిస్తే నీవు రక్షిస్తున్న వ్యక్తి అయి ఉంటారు. అపరిమితమైన ఒక పవరే అది. హల్లెలూయా. నీ ఊహకి మించిన కార్యములు నీ ద్వారా జరుగుతుంది, నీలో జరుగుతుంది. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ శక్తి దిగి వస్తే నీవు కాదు, నీవు దేవుని మందిరమై మార్చబడుతుంది, జీవము గల దేవుని ఆలయమై మార్చబడుతుంది. నీ ఒక చోటకి వెళ్తే నీవు వెళ్తున్నారని కాదు, దేవుడు వెళ్తున్నారు. అయ్యా, పాత నిబంధన కాలములో యెహోషువ అయినను, సంసోన్ అయినను, ఆమేన్, మోసే అయినను, వారందరూ దేవుని సేవకులు మాత్రమే. కానీ మనల్ని గురించి బైబిల్ రాసి ఉన్నది, తను ఎందరు స్వీకరించరో, ఆ నామమున ఎందరు విశ్వాసం ఉంచరో వారందరికి దేవుని పిల్లలాగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. స్తోత్రం. మనం పిల్లలమైతే క్రీస్తుతో కూడా వారసులము కూడా. స్తోత్రం. అర్థం పరలోకములో ఆస్తి ఉన్నవారే ఇక్కడ కూర్చొని ఉన్నారని లేదు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిత్యరాజ్యములో మీ కొరకున్న స్థలమును దేవుడు సెపరేట్ చేసి దాని డాక్యుమెంట్ విప్పుతున్నటువంటి ఒక రోజు ఉంది. 5వ అధ్యాయం ప్రకటన గ్రంథం. స్తోత్రం. హలో, ఆ డాక్యుమెంట్ విప్పి చదువుతున్నప్పుడు పాడిన పాటయే వధింపబడిన గొర్రె పిల్ల నీవు యోగ్యుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? స్తోత్రం. ఈ నిరీక్షణ మీకు కలిగితే ఈ బలం ఇక్కడ ఉన్న వాటి కొరకు వినియోగించను. స్తోత్రం. పరిశుద్ధాత్మ అభిషేకం సరి అయిన రీతిలో వినియోగించడానికి సాధ్యం కాకుండా నష్టపోయిన ఒక వ్యక్తిని గురించి చెప్పి నేను సెషన్ ముగించబోతున్నాను. దేవునికి స్తోత్రం. ఎక్కువ బలం ఉండిన శక్తి ఉన్న మనుషుడు ఎవరు అని అడిగితే సంసోన్. అడగక మునిపే మీరు చెప్తారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. సాధారణ శక్తి కాదు ఈయన, సాధారణ వ్యక్తుల వల్ల కాదండి. ఈయన చెప్తున్న మాటయే, నన్ను తాడుతో కట్టు. మనమైతే కట్టవద్దు అంటారు, ఈయన చెప్తారు నన్ను తాడుతో కట్టు. డిఫరెంట్. స్తోత్రం. మనం అడిగానికి సంసోన్ ఏం చెప్తున్నాడు? తాడుతో కట్టమంటున్నారు లేదా కట్టవద్దు అంటున్నారా? ఈయన కట్టమనే చెప్పాను. ఈయన చెప్తారు కడితే అని. నాలో ఉన్న అభిషేకం ఒక ప్రత్యేకత ఉంది. శత్రు అని వింటే, మీరు అధ్యాయం చదివారా? ఇదిగో ఫిలిస్తీన్లు వస్తున్నారని వింటే, శత్రు గురించి వింటే ఈయన మీద కట్టినటువంటి ఆ తాడు మైనం వల్ల కరిగిపోతుంది. శత్రు అని వింటే చాలు, ఇదన్లో అభిషేకం జనరేట్ అవుతుంది. అంటే సాతానని వింటే, మనలో అనేకులు చేస్తున్న కార్యం చెప్తాను, కనెక్ట్ అవ్వాలి కదా. కొందరు ఇంటి ముందు ఒక నిమ్మకాయ, ఆ నిమ్మకాయ మీద కొంచెం కుంకుమ, యేసు రక్తం జయం, యేసు రక్తం జయం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిమ్మకాయ చూస్తే మీరు ఉపయోగిస్తున్న శక్తి. ఒక సహోదరుడు ఒకసారి నాకు కాల్ చేసి చెప్పారు, బ్రదర్ నా షాప్ ముందు నిమ్మకాయ, దాని మీద కుంకుమం, ఏం చేయాలి బ్రదర్? నేను చెప్పాను వాష్ చేసి నిమ్మరసం పెట్టి త్రాగు. హలో, నాకు తెలిసేది అదే.
స్తోత్రం. మంచి నిమ్మకాయ దొరికితే మంచిదైతే నిమ్మరసం, ఆమేన్. లేకపోతే కొంచెం ఎక్కువ ఉంటే ఏమన్నా పిక్కులు చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. స్తోత్రం. మీరు చేస్తారు, నేను తింటాను. దేవునికి స్తోత్రం. మన కొంతమంది చర్చిలో ఏదైనా సంవత్సరానికి ఒక్కసారి అయినా దెయ్యం అని ఒకటి వస్తుంది. ఆమేన్. నా చర్చిలో కాదండి, సాధారణ కామన్గా ఉన్న చర్చిలో మీటింగ్లో ఆ దెయ్యం బయటపడింది అనుకోండి, అప్పుడు కొందరు లేస్తారు అక్కడ, యేసు రక్తం చేయి, యేసు రక్తం చేయి. దెయ్యమని వెళ్ళగొట్టడానికి కాదు, అది ఇట్టి రాకూడదని. కొందరు చెప్తున్నారు అది నేనేనని. చేతులెత్తొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకొరకు వినియోగించాలి తెలియదు, కానీ సంసోనుకి ఫిలిస్తీన్లు అని వింటే, శత్రు అని వింటే, తన మీద ఉన్న తాడును మొత్తం కాల్చివేయటానికి ఒక అభిషేకం జనరేట్ అవుతుంది. మీకు అర్థం అవుతుందా? శత్రు అని వింటే మన మీద వచ్చిన ప్రతి బంధగాలను కాల్చివేస్తున్న అభిషేకమై అది జనరేట్ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అదన్ని తీసుకొని పోయి గేట్ లో కట్టి ఉంచితే, సంసోను చెప్తున్న మాటే, రేపటి నుంచి ఇక్కడ గేట్ ఉండదు. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. ఆయన తీసుకుని పోయి మెయిన్ గేట్ లో కట్టి ఉంచారు. స్తోత్రం. నెక్స్ట్ డే చూసే గేట్ లేదు. గేట్ ఎక్కడ? సంసోను తీసుకుని వెళ్ళిపోయాడు. హల్లెలూయా, ఆమేన్. అర్థమవుతుందా మీకు? మూయబడిన తలపుల తెరస్తున్న అభిషేకమే సంసోను మీద వ్యాపించిన అభిషేకం. బంధగాలను తెంపి వేసిన అభిషేకం. మూసి పెట్టినటువంటి తలపుల్ని తీసుకొని వెళ్తున్న అభిషేకం. Let me tell you today, అటువంటి అభిషేకం నీ మీద ఉన్నప్పుడు ఏ రీతిలో ఆ అభిషేకం వినియోగించాలని తెలియకుండా ఒకవేళ అభిషేకమును పాడు చేసిన సంసోను వలె నీ ఉండవచ్చు. సంసోను జీవితంలో జరిగిన కార్యం ఏం తెలుసా? సంసోను దెలీలా వెనక్కి వెళ్ళారు. దెలీలా అని మాటకి అర్థం ఆశ, కోరిక, ఇచ్చ. స్తోత్రం. ఆశ వెంబడి వెళ్ళిపోయారు. అభిషేకం ఉన్నవాడు, ఆమేన్.